ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఏది నార్మల్, ఏది కాదు? ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయితే గుండె ఆగినంత పని అవుతుంది. ప్రెగ్నెన్సీ బ్లీడింగ్ వెనుక కారణాలు ఇవే. ఫస్ట్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ కారణాలు: ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో కాకుండా ఫలదీకరణ చెందిన అండం యూటరస్ బయట ఇంప్లాంట్ అవుతుంది. దీనిని ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ కండిషన్లో బ్లీడింగ్ అవుతుంది. ఇది నార్మల్ కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్: కన్సీవ్ అయిన 10 నుంచి 14 రోజులకు ఫలదీకరణ చెందిన అండం గర్భసంచిలో ఇంప్లాంట్ అయినప్పుడు కొద్ది చుక్కల బ్లీడింగ్. ఇది నార్మల్. 20 వారాల ప్రెగ్నెన్సీలోపే దానంతట అదే గర్భం పోతే అయ్యే బ్లీడింగ్ న్యాచురల్లీ ఇది నార్మల్ కాదు. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ గర్భాశయ ముఖద్వారం అంటే సర్విక్స్ ముందస్తుగా తెరుచుకోవడం. దీనివల్ల బ్లీడింగ్ అవుతుంది. అలాగే ప్రీ టర్మ్ డెలివరీ కావచ్చు. ప్లాసెంటా లేదా మాయా గర్భసంచికి అతుక్కొని ఉండాల్సింది విడిపోవడం వల్ల బ్లీడింగ్ కావచ్చు. ఇది నార్మల్ కాదు. ప్లాసెంటా ప్రివియా, ప్లాసెంటా లేదా మాయా గర్భాశయ ముఖద్వారాన్ని కప్పేసి ఉంచడం, ఈ కారణంగా బ్లీడింగ్ అవుతుంది. ఇది నార్మల్ కాదు. ప్రీ టర్మ్ లేబర్, నొప్పులతో పాటు కొద్దిపాటి బ్లీడింగ్, నాట్ నార్మల్. సర్విక్స్ లో ఇన్ఫెక్షన్, సర్విక్స్ లో వాపు లేదా గడ్డలు, ఇది నార్మల్ కాదు. ప్రెగ్నెన్సీ ముగిసే సమయానికి బేబీ బయటకు రావటానికి రెడీ అయినప్పుడు లేబర్ నొప్పులు అయ్యేందుకు సూచనగా లేత గులాబీ లేదా ఎర్రటి డిశ్చార్జ్ ఉండొచ్చు. ఇది నార్మల్. ఏ కండిషన్స్ లో అయితే నార్మల్ కాదో అలాంటి కండిషన్స్ లో తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి.